నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను గ్రేసీ. 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే. అది ప్రధాని అయినా, సీఎం అయినా, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా సరే అందరికీ ఒకే రూల్. తీవ్ర నేరారోపణలతో నెల రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులు తీసుకొచ్చింది. 5 ఏళ్లకు పైగా శిక్ష పడే నేరారోపణలతో వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే 30వ రోజు పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి ఉంటుందని బిల్లులో పేర్కొంది. రాజీనామాకు నిరాకరించిన 31వ రోజు ఆటోమేటిక్గా పదవి కోల్పోయేలా ప్రతిపాదనలు చేసింది. ఈ బిల్లులను కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రతిపాదించగా ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. మరోవైపు ఇది క్లీనర్ పాలిటిక్స్ అంటోంది కేంద్రం. మరి కేంద్రం తీసుకొస్తున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ మేరకు ఉపయోగపడనుంది? నిజంగానే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమా? ప్రతిపక్ష నేతల ఆరోపణల్లో నిజమెంత? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మరి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో మనతో చర్చించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నందారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్. అందరికీ నమస్తే అండి. రైట్, ఇక ముందుగా డాక్టర్ నందారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మీతోనే స్టార్ట్ చేద్దాం. అంటే మనం చూసినట్లయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి చెప్పండి నందారెడ్డి గారు. నేను ఏమంటున్నా మేడం, ఇది 131 అమెండ్మెంట్ అని చెప్పేసి మీరే చెప్పినారు. ఇది అందరు చదువుతున్నటువంటి ఒక విషయం. అంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ ఇప్పుడు కొత్తగా జరిగిందేం కాదు. ఇంతకు ముందు 129 సార్లు జరిగినది. ఇప్పుడు 130వ సవరణ జరిగిందండి. సవరణ ఏం జరిగినదంటే, గతంలో రాజకీయ నాయకులు అంటే ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితం గడిపేటటువంటి ఒక వ్యక్తులు మాత్రమే రాజకీయ నాయకులుగా ఎన్నుకునేటోళ్ళు. వాళ్ళు మాత్రం నిజంగానే రాజకీయంగా గిట్ట వాళ్ళు చాలా ఆలోచనాత్మకంగా ప్రజా అవసరాలు గుర్తించి ప్రజల కోసమే జీవితాలు త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తులు మాత్రమే రాజకీయ నాయకులుగా కొనసాగేటటువంటి ఒక పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ రోజు రాజకీయాలు చూస్తుంటే మనం చూస్తున్నాం కదా మేడం, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ స్థాయి నాయకుల నుండి ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కేంద్ర మంత్రులు ఎవరైనా సరే ఈ రోజు కేవలం సంపన్నులు మాత్రమే రాజ్యం ఏలేటటువంటి ఒక పరిస్థితి వచ్చినది. నేరస్తులు మాత్రమే ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో కొనసాగుతుంది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము ఏం చెప్పినది మేడం, ఒకవేళ 5 సంవత్సరాల పై చిలుకు ఒకవేళ కేసు నిర్ధారణ అయ్యేటట్టు ఉంటే అతనికి శిక్ష పడేటటువంటి ఒక పరిస్థితి ఉండి 30 రోజులు జైల్లో ఉంటే అతను రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే కానీ, లేకపోతే మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎంపీలు కానీ, కేంద్ర మంత్రులు కానీ చట్టం తీసి తప్పేముంది మేడం? అంటే నేర ఆరోపణ అయ్యి 30 రోజులు నువ్వు జైల్లో ఉన్నాక గిట్ట నువ్వు పదవిలో కొనసాగేటటువంటి ఒక రైట్స్ ఉండకూడదు అనేది ఇది ఒక చట్టం. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి చట్టాలు లేకపోతే గతంలో మనం చూస్తుంటాం, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైనా చిన్న వాళ్ళు అవినీతికి పాల్పడ్డట్టయితే ఏసీబీ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఒక కోర్టులలో వాళ్ళని శిక్షిస్తుంటాం. కానీ ప్రజాప్రతినిధులను శిక్షించడానికి ఎలాంటి కోర్టులు, ఎలాంటి చట్టాలు లేకపోతే ప్రజా ప్రతినిధుల ఆగడాలు పెరిగిపోయి రేపు పొద్దుగల మనం ఎన్నుకున్నటువంటి ఒక నాయకులే మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కావున చట్ట సవరణ చాలా శుభసూచకమని అనుకుంటున్నా. దీని అవగాహన లేనటువంటి ఒక కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు దీని దేశంలో ఏదో ఇబ్బంది అవుతున్నది, మా పార్టీకే ఇబ్బంది అవుతుంది, మీ పార్టీకి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అని, ప్రాంతీయ పార్టీ అని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు గగ్గోలు పెట్టినారు పార్లమెంట్ లో. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక చట్టంలో ఇది భారతీయ జనతా పార్టీకి మినహాయింపు, కాంగ్రెస్ పార్టీలకు లేకపోతే ప్రాంతీయ పార్టీలకి అని రాయలేరు కదా తల్లి. అంటే ఈ రాజ్యాంగంలో అమైన్మెంట్ ఏదైతే ఉన్నదో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేకుండా, ఏ వ్యక్తికి మినహాయింపు లేకుండా ఎవరు తప్పు చేసినా శిక్ష అర్హులే అనేటటువంటి ఒక విధి విధానాలను ఖరారు చేసినది మన భారత ప్రభుత్వం. దీన్ని మనం జనరల్గా వచ్చేసేసి దీన్ని గిట్ట జేపీసీ బిల్లుకు పంపించినారు. వాళ్ళు అక్కడ దాన్ని నిజంగా గిట్ట ఒకవేళ దీంట్లో ఉన్నటువంటి ఒక లోపాలు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దేటటువంటి ఒక ఛాన్స్ ఉంటది. ఇంకా దీని వెనకాల చాలా తతంగం ఉంటది. మూజువా నోటితో ఏదో ముందుకు నడిపించినట్టున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా అయిపోయినారంటే, మా దగ్గరికి ఈడీ రావద్దు,
మా దగ్గరికి సిబిఐ రావద్దు, లేదంటే మా దగ్గరికి ఐటీ రావద్దు, మేము దోసుకుంటాం, దాసుకుంటాం, మా దగ్గరికి ఎవరు రావద్దనే రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు తప్ప ఎప్పుడైనా మేము అవినీతికి పాల్పడము, మేము మచ్చలేని మహారాజును, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, దమ్ముంటే ఈడీని పంపించండి, దమ్ముంటే ఐటీని పంపించండి, దమ్ముంటే ఇన్కమ్ ట్యాక్స్ని పంపించేసి మా ఆస్తులను కానీ గతంలో రాజకీయాలకు రాకముందు మా ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మా ఆస్తులు ఎంత బహిరంగంగా ప్రకటించేటటువంటి ఒక దమ్ము ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడికైనా ఉందా? అంటే రేపు పొద్దుగాల మన రాబోయే తరాలకు మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉన్నది కావున ఈ చట్టం నిజంగా శుభసూచకం అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, మనం చూస్తున్నాం ఇప్పుడు సడన్ గా బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఈ పరిస్థితుల్లో అసలు బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటుంది? ఇప్పుడు నందారెడ్డి గారు చెప్పినట్టు రాజకీయాల్లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. దానిలో బీజేపీ ఏమీ తక్కువ తినలేదు. నిజంగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి, లేకపోతే అటువంటి రాజకీయ నేతలను డిస్కరేజ్ చేయాలి, నిరుత్సాహపరచాలి అనుకుంటే గడిచినటువంటి కొన్ని లోక్సభ ఎన్నికల వివరాలు చూసినప్పుడు స్వయంగా అఫిడవిట్లు ఇచ్చినటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది తప్ప తగ్గలేదు. పోనీ బీజేపీలో అలాంటి నేరచరిత్ర కలిగినటువంటి అభ్యర్థుల సంఖ్య ఏమన్నా తగ్గిందా అంటే మరి బీజేపీలో కూడా తగ్గలేదు. అందువలన బీజేపీ నిజంగా అటువంటి నేరచరిత్రలను పక్కన పెట్టి పరిశుద్ధులైనటువంటి వాళ్ళని కనుక ఎంపిక చేసి గెలిచినా ఓడినా పోటీకి నిలబెట్టి ఉంటే బీజేపీకి లేదా బీజేపీని సమర్థించేటువంటి ఇతర పార్టీలకి ఇతరులకు శుద్ధులు చెప్పేటువంటి నైతిక హక్కు ఉంటుంది. కానీ వివరాలను చూసినప్పుడు ఏడిఆర్ అనేటువంటి సంస్థ మొత్తం వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలు లేదా పార్లమెంట్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క స్వయంగా సమర్పించినటువంటి అఫిడవిట్లు చూసినప్పుడు ఏ పార్టీలో ఎంతమంది నేర చరిత్రలు ఉన్నారు, అందులో తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి అన్ని కూడా మన ముందు ఉంచుతాము. మరి దానికి సంబంధించినటువంటిది ఏమీ ఇంతవరకు అలాంటి వాళ్ళని ఏ విధంగా నిరోధించాలి, లేకపోతే అటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఏదన్నా ఆలోచన చేస్తే అది కూడా అన్ని పార్టీలతోటి లేదా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, లేకపోతే వివిధ దేశాలలో జరుగుతున్నటువంటి పరిణామాలను అధ్యయనం చేస్తున్నటువంటి పరిశోధకులు ఉన్నారు. వీళ్ళందరితోటి ఒక డైలాగ్, ఒక చర్చ జరిపి ఇటువంటి శక్తుల్ని నివారించడానికి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి 30 రోజులు జైలు శిక్ష పడితే 31 రోజు కూడా పదవి వదులుకోవాలనేటువంటి దాంతో సహా అనేక అంశాలని చర్చించి ఒక ఏకాభిప్రాయ సాధనతో ఒక బిల్లును రూపొందించడం కావచ్చు, లేదా ప్రతిపాదన చేస్తే అది వేరు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ విధమైనటువంటిది తీసుకొచ్చి చూసాం మనం. సభ్యులకు కనీసం బిల్లు ప్రతులను కూడా ఇవ్వకుండా ప్రవేశపెట్టారనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యం. మరి అంత హడావుడిగా బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరమే ఉంది. సభ్యులు వాళ్ళకి తెలుసు ఇది వెంటనే ఆమోదం పొందేటువంటిది కాదు, తర్వాత అని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేయడానికి కూడా ముందుగానే నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అందువలన ఇది ఒక దుష్ట ఆలోచనతోటి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇది ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్టీలు ఎవరైనా కావచ్చు, అంటే బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఇవాళ తెలుగుదేశము లేకపోతే నితీష్ కుమార్ గారు బీజేపీకి మద్దతుగా ఉండొచ్చు. రేపు ఏదైనా కారణాలతోటి వాళ్ళు కనుక విభేదించేట్లయితే ఆ పార్టీలు లేదా ఆ పార్టీల నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద ఈ చట్టాన్ని ఒక ఖడ్గంగా ఉపయోగించేటువంటి అవకాశాలని మనం ఏమైనా తోసిపుచ్చగలమా? అందువలన సమర్థించేటువంటి వాళ్ళు కూడా దీన్ని గమనంలో ఉంచుకోవాలనేది మనం చెప్పాలి. ఎందుకని అదే నితీష్ కుమార్ అదే బీజేపీ తోటి అనేక సార్లు చేతులు కలిపారు, అనేక సార్లు విభేదించారు, బయటకు వెళ్ళారు.
శత్రువులుగా మిత్రులుగా పోటీ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఏ విధంగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలతో సహా ఏ విధంగా తిట్టుకున్నారో పరస్పరం. నరేంద్ర మోడీ గారు కూడా తక్కువేందో లేదు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. మరి ఇటువంటి అవకాశవాద కూటమిలో ఎప్పుడైనా ఏదైనా విభేదాలు వస్తే అటువంటి వాళ్ళను కూడా బలవంతంగా తమ వైపు ఉంచుకోవడానికి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఇతర ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల మీద వేటు వేయడానికి కూడా దీన్ని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారనేటువంటి విమర్శలు వచ్చాయి. అందువలన ఇది అన్డెమోక్రటిక్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చర్చించండి, సమాజంలో చర్చించండి. ఇతర దేశాల్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయా దేశాల్లో తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, మన దేశంలో ఏం చర్యలు తీసుకోవాలి, మరి నేరగాళ్ళు, నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మన పార్టీల్లో ఉంచుకుంటూ ఎంపీలుగా చేస్తూ అదే పార్లమెంటులో అదే అసెంబ్లీలో కూర్చోబెడుతూ మనం ఇతరులకి నీతులు చెప్పడం ఏమిటనేటువంటిదే ఇక్కడ నా ప్రశ్న అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వర గారు. అలాగే డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి శివకుమార్ గారు. రైట్, మనం వింటున్నాం ఏదైతే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వర్తించే ఈ బిల్లు గురించి ఎంత హీట్ మూమెంట్ నడుస్తుందో మనకు తెలుస్తోంది. ఒక పక్క కేంద్రమేమో అది క్లీన్ పాలిటిక్స్ అంటుంటే, మరి విపక్షమేమో ఇది ఒక రాజకీయ కుట్ర, రాజ్యాంగాన్ని కూల్చే కుట్ర అని చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ మిడ్ డే డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఈ హడావుడిగా తీసుకొని ప్రజలలో కానీ, లేకపోతే వాళ్ళకు నచ్చిన విధంగా, లేకపోతే ఆపోజిషన్ పార్టీలు లేకుండా ఒక కుట్ర పండడం మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం అలవాటైపోయింది. ఈ 12 సంవత్సరాలలో బీజేపీ చేస్తున్నదంతా ప్రజా వ్యతిరేక విధానము, లేకపోతే ప్రజలకు ఏ రకంగా ఆపోజిషన్ పార్టీ లేకుండా. ఇప్పుడు మొన్నటిసారి ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద ఓట్ చోరీ చేసిండనేది ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత మొత్తానికి వాళ్ళ ఎలక్షన్ కమిషన్తో వీళ్ళు ఎట్లా ఒప్పందం చేసుకోవడం, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడెక్కడ ఏమైంది అనేది రాహుల్ గాంధీ గారు ఓపెన్గా చెప్పిన తర్వాత ఈరోజు వాళ్ళకి ఇప్పుడు అటు సుప్రీంకోర్టు నిర్ణయం లేకుండా, ఇటు ఎలక్షన్ కమిషన్కి అడ్డు రాకుండా ఈ చట్టం తీసుకొచ్చేస్తే మొత్తానికి అటు ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ వీళ్ళు అనుకున్నదే. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా సరే మాకు వీళ్ళు అడ్డొచ్చిండ్రు అంటే వాళ్ళని ఏదో నయాన భయానగా ఒక 30 రోజులు వాళ్ళని లోపల పెట్టేస్తే వాళ్ళ అనారోగ్యం కింద మనకు ఉంటారు. ఆ భయం భ్రాంతులు మనం తీసుకొచ్చేస్తే నెక్స్ట్ ఇంకా ఎవరు కూడా మనకు వ్యతిరేకంగా ఉండదు అనే రకంగానే ఈ బిల్లు తీసుకురావడానికి తొందరపాటు నిర్ణయం తీసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా బిల్ ప్రవేశపెట్టే ముందు జనరల్గా ఏదైతే అవగాహన కానీ, లేకపోతే ఈ బిల్లులో ఏముంది, ఏ రకంగా కుట్రలు లేకుండా ఉంటుంది, లేకపోతే ఆపోజిషన్ నాయకుల మీద ఎట్లా వీళ్ళు వేట వేయకుండా ఉంటుంది అనేది ఖచ్చితంగా ముందు అది ఆలోచించాలి. అది ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయంగా తీసుకొస్తున్నారంటే దీంట్లో ఖచ్చితంగా బీజేపీ ఏదో కుట్ర పన్నే ఈ రకంగానే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ చట్టం గిట్ట క్లియర్ అయితే అటు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఏమి జోక్యం చేసుకోకుండా వాళ్ళు చేస్తున్న ఇదొక దోపిడిదారితనంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి ఎక్కడైనా సరే ఆపోజిషన్ లీడర్స్ లేకుండా, లేకపోతే ఆపోజిషన్ పార్టీని ఎట్లా మనం మొత్తానికి ఓడించాలా, లేకపోతే వాళ్ళని అరికట్టాలా, లేకపోతే మన మీద వాళ్ళు రాకుండా వాళ్ళని ఏ రకంగా ఒత్తిడి తేవాలనే రకంగానే ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా దాన్ని ఈ స్పీడ్ పెంచడానికి, ఒత్తిడి చేయడానికి ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం కాదు. వాళ్ళు ఆల్రెడీ సేఫ్ గేమ్ ఆడాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు చేసే గేమ్లన్నీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అంతా కూడా బయట పెడుతుంది. ఎట్టి పరిస్థితుల వీళ్ళు చేసేదాన్ని మటుకు ఈరోజు జనాల్లో కూడా తీసుకుపోవడం, జనాలకు కూడా అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విలువలు లేని రాజకీయం తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది చెప్పడం. రైట్ అండి. అలాగే మరొక గెస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్. నమస్తే అండి వినోద్ కుమార్ గారు.
నమస్తే అమ్మా. రైట్, మనం ఇరు వర్షన్స్ కూడా విన్నాం. ఏదైతే కేంద్రం ఏమంటుందంటే క్లీన్ పాలిటిక్స్ అంటుంది, అలాగే విపక్షం ఏమంటుంది అంటే ఇది ఒక రాజకీయ కుట్ర, రాజ్యాంగాన్ని కూల్చే కుట్ర మాత్రమే, దుర్మార్గమైన చర్య అని అంటుంది ఈ బిల్ అనేది. అరే ఇది చివరికి ఎక్కడికి వచ్చిందంటే జేఏసీ దగ్గరికి, ఏదైతే సంయుక్త పార్లమెంటరీ సంఘం ఉందో జేఏసీకి వచ్చింది. మరి జేఏసీలో కూడా విపక్ష సభ్యులు ఉన్నారు కదా, మరి ఇక నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఈ బిల్లుకు జేఏసీ మద్దతు ఇస్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటండి? జేపీసీ అమ్మా, జేఏసీ కాదు, జేపీసీ, అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా అది నేను మన కో ప్యానల్ సభ్యులకి మరియు మన వీక్షకులకు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. రాజ్యాంగము మౌలిక స్వరూపమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే చర్చించడం అనేది ఒక ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఒక బలమైన ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం బలంగా ఉంటదని భావించాలి. కానీ ఇవాళ బాగా చాలా మంది నేరస్తులు ఉన్న బీజేపీ, తర్వాత పెట్టుబడిదారులు ఉన్న బీజేపీ ఈ దేశాన్ని దోచేసి సంపద దోచిన వాళ్ళంతా దాంట్లో ఉన్నారు కాబట్టి చాలా వరకు భయపడుతుంది బీజేపీ. ఇవాళ రాహుల్ గాంధీ లాంటి వారు ఓట్ చోరీ అనే దాన్ని పూర్తి స్థాయిలో దేశమంతా ఒక సంచలనంగా వాస్తవాలను బయట పెడుతూ వీళ్ళు ఏ విధంగా ఓటు చోరీ చేస్తున్నారు, ఏ విధంగా దానికి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది, ఏ రకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు బీజేపీ అనే అంశం ఒకవైపు మొత్తం దేశమంతా వినోద్ కుమార్ గారు కొంచెం ఫ్రేమ్ కరెక్ట్ గా పెట్టుకోండి. సారీ టు ఇంటరప్ట్, కొంచెం పొజిషన్ లో ఉండండి. రైట్, ఓకే. చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఏమైందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక అస్త్రంగా ఈ 2 బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే దీన్ని మనం చూడాలి తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందనే అయితే నేను అనుకోను. ఎందుకంటే స్వయాన హోమ్ మినిస్టరే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఒక హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా గారు ఉన్నప్పుడు గుజరాత్ లో. సో ఆ కేసులో ఒక న్యాయమూర్తి చనిపోయాడు. ఆ కేసులోనే ఒక సీనియర్ ఐపీఎస్లు చనిపోయారు. అంటే ఆ కేసులో చాలా దుర్మార్గాలు జరిగాయి ఆ కేసులో. మరి అట్లాంటి ఆయన ఇవాళ నీతులు చెప్తుంటే ఎవరు వినాలి? ఇవాళ బీజేపీకి జాయిన్ అయ్యే వాళ్ళంతా ఎవరైతే సీఎం రమేష్ లాంటి వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, కరోడ్పతులు బాగా ఆర్థిక నేరస్తులు అంతా అందులో జాయిన్ అయిపోయిన తర్వాత పునీతులైపోతారు. సో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే బిల్లు ముందు తీసుకొచ్చేసి అసలు వాళ్ళ పార్టీలు ఎట్లా చేర్చుకుంటుంది ఈ ఆర్థిక నేరస్తులను, ఈ క్రిమినల్స్ ను, చట్ట వ్యతిరేకులను. నిజంగా ఇట్లా గొప్ప సిద్ధాంతాలు లేదా గొప్ప చట్టాలను తీసుకొస్తాం అనుకున్న వాళ్ళు అయితే ఎందుకు ఇట్లాంటి వాళ్ళని దుర్మార్గులను చేర్చుకుంటారు పార్టీలా? అంటే ఈ పార్టీకి చిత్తశుద్ధి ఉందనేది మనకు కనబడట్లేదు. సో కనబడితే ఎందుకు చేర్చుకుంటున్నారు చెప్పండి? ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు రాజకీయాలకు ఎందుకు పనికొస్తారండి? వ్యాపారులు రాజకీయాలకు పనికిరారు. రాజకీయాలు అనేది ఒక సేవ చేయడం అనే దానికి ఇంత 100 కోట్లు 1000 కోట్లు 50 కోట్లు 150 కోట్లు 200 కోట్లు పెట్టి గెలిచేటోళ్ళు ఇవాళ వచ్చి రేపు ఏం సేవ చేస్తారండి ప్రజలకు? అట్లాంటి వాళ్ళకి ఎందుకు బీజేపీ అవకాశం ఇస్తుందండి? సో ఆ రకంగా బీజేపీకి నిజంగా ఐడియాలజికల్ స్థితి ఉంటే బీజేపీ ఉత్తర భారతదేశంలో ఎట్లయితే తక్కువ ఖర్చుతోని గెలిపిస్తున్నారో అక్కడ తక్కువ ఖర్చుతో ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నికల చాలా వరకు ఉత్తర భారతదేశంలో ఇంత డబ్బు ఉండదు. ఇంత అంటే క్రిమినల్స్ ఉంటారు అక్కడ, ఉత్తర భారతదేశంలో క్రిమినల్స్ ఉంటారు కానీ డబ్బు ప్రభావం ఇంత ఉండదు. బట్ మీరు దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి మళ్ళీ డబ్బు ప్రభావం బాగా డబ్బుల్లోనే పార్టీలు చేసుకుంటున్నారు. మరి నిజంగా పేదలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు బీజేపీలో? ఎంతమంది నిజంగా ఒక తక్కువ పైసలతో గెలిచిన వాళ్ళు ఉన్నారు బీజేపీలో? ఎంతమంది క్రిమినల్ చరిత్ర లేని ఉన్నారు బీజేపీలో? ఎంతమంది బీజేపీ పార్టీ అట్లాంటి నిజమైన చిత్తశుద్ధి పార్టీ అయితే ఇవాళ ఇంతమంది పెద్ద పెద్ద కోటీశ్వరుల దగ్గర 1000 కోట్ల రూపాయలు ఎట్లా చందాల రూపంలో తీసుకున్నది బీజేపీ? ఏ రకంగా బీజేపీ నిజాయితీ గల పార్టీని మనం ఏ రకంగా నిరూపించగలం బీజేపీని? సో బీజేపీ ఇన్ని రకమైన అంటే ఈ రకమైన క్రిమినల్ చర్యలు చేసుకుంటూ ఇవాళ 30 రోజులు జైల్లో ఉంటే, అంటే నేరారోపణ జరిగి అన్యాయంగా కూడా 30 రోజులు జైల్లో ఉంటారు చాలా మంది. 90 రోజులు ఉంటారు జైల్లో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు 150 రోజులు ఉన్నారు ఒక్కొక్కరు. రేపు అట్లాంటి కేసులలో ఇరికిస్తారు కొంతమందిని, నిజాయితీ పరులను కూడా. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటాడు, ఆయన పదవి తీసేస్తారు కదా అట్లాంటి. సో అంటే ఇవాళ
నిజాయితీకి అంటే ఒక రకంగా 30 రోజులు అనేది అసలు కులబద్ధమానం కానే కాదు. ఇవాళ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ తను నిరూపించుకునే హక్కు ఉంటుంది. నేను నేరస్తునే కాదు అని నిరూపించుకునే హక్కు రాజ్యాంగమే కల్పించింది. నువ్వు 30 రోజులు అనే అంశం ఎట్లా పెడతావు? 30 రోజుల్లో నువ్వు ఏ రకంగా తేలుతుంది కేసు తేలుతుందా? ఏ కేసు అయినా తేలుతుందా? ఈ దేశంలో 30 రోజుల్లో కేసు తేలుతుందా? అంటే 30 రోజులు లోపలన్నంత మాత్రాన నేరస్తులు అయిపోతారా? అక్రమ కేసులు పెట్టి 30 రోజులు ఉన్నంత నేరస్తులు అవుతారా? కాదు కదా. ఇవాళ అక్రమ కేసులు రాజకీయంగా నిజంగా చాలా కేసులలో ఇవాళ ఎంతో మంది ఉద్యమకారులు ఎన్ఆర్సీ కానీ ఈవెన్ ఏది నక్సలైట్ల పేర్ల మీద, ఏం నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్ల పేర్ల మీద చాలా మంది నిజాయితీ పరులైన వాళ్ళు జైల్లో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు రేపు వీళ్ళంతా కూడా నేరస్తులేనా? దుర్మార్గమైన నేరాలకు పాల్పడ్డోలేనా? కాబట్టి బీజేపీ ఏదైతే తీసుకొస్తుందో 30 రోజులు పెట్టడం అనే గడువు కరెక్ట్ కాదు. ఏ ఏ ఏ క్రిమినల్ లా కూడా ఒప్పుకోదు. వాళ్ళ కనీసం మినిమం ఒక కేసు డీల్ కావాలంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. ఒక కేసు కనీసం 6 నెలలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేసినా కూడా 6 నెలలు పడుతుంది. సో 6 నెలలు అంటే కనీసం 6 months టైం అని ఇవ్వాలి కదా మనకి. దాంట్లో 6 months టైం అయినా ఆయన నేరాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలి కదా. అలా కాకుండా 1 నెల టైం ఎట్లా ఇస్తావు నువ్వు? 1 నెల టైం ఫిక్స్ చేసి నీ యొక్క పదవిని ఎట్లా ఓడగొట్టేస్తావు అంటే ఇతర ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ప్రతిపక్ష పార్టీల నుండి వాళ్ళందరినీ ఇట్లాంటి కేసులలో ఎదికించి రేపు పదవి ఇచ్చాలని చేసేసి మనమే పరిపాలించాలనే కుట్ర దీని వెనుక దాగున్నట్టు కనపడుతుంది. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. సో ఆ ఆందోళనకు అర్థం ఉంది. చట్టం ఎప్పుడు కూడా ఒక వైపు ఉండదు, చట్టం 2 వైపులా ఉండాలి. నువ్వు 30 రోజులు అనే ఆ నిబంధనే కరెక్ట్ కాదు. ఆ 30 రోజుల నిబంధనను తొలగించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అది ఖచ్చితంగా జేపీసీలో చర్చ జరగాలి. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న థెఫ్ట్ చేస్తే వాడు ఏదో చిన్న ఎక్కడో ఆ తిండి కోసం కూడా థెఫ్ట్ చేస్తే కూడా వాడు 6 నెలలు జైల్లో ఉంటాడు. వాడికి బెయిలే దొరుకుతలేదు. అట్లాంటి పరిస్థితులలో అంత పెద్ద ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తికి లేకపోతే ప్రధానమంత్రి ఉన్న స్థాయి వ్యక్తి ఇవాళ జైల్లో నుంచి బయటికి రావాలి అంటే అంత ఈజీ ఏం కాదు, ఒకవేళ ఆయన మీద ప్రతీకార చర్యలు తీసుకోవాలంటే. సో కాబట్టి ఇవాళ ఇట్లాంటి విధానం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి అది ఒక రకంగా గొడ్డలు పెట్టు. తర్వాత ఇష్టారాజ్యంగా చట్టాలు చేసి దేశంలో నియంతృత్వాన్ని తెస్తా అంటే ప్రజలు ఊరుకోరు. రేపు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వం తీసుకొస్తే ఆ ప్రభుత్వం మళ్ళీ ఆ చట్టాలను సవరిస్తుంది, గ్యారంటీగా సవరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టం తెచ్చే ముందు దాని విధి విధానాలు కానీ మంచిదే. ఇప్పుడు నేరస్తులు రాజకీయాలకు రావద్దని ఆపడం మంచిదే, ఆ చర్య నేను ఒప్పుకుంటా. కానీ ఆ 30 days పెట్టడం అనే దాన్ని సవరించాల్సిన అవసరం, దాన్ని కొంచెం మార్పు చేయాల్సిన అవసరం ఉందని నా యొక్క భావన. రైట్ అండి వినోద్ కుమార్ గారు. అలాగే నందారెడ్డి గారు విన్నారు కదా, ఏదైతే నిజాయితీ పరులను కూడా అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టే చర్య ఇది అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే నిజాయితీ పరులను జైల్లో పెడితే ఈ బిల్లు వల్ల అలాంటి వాళ్ళకి శిక్ష పడుతుంది కదా, వాళ్ళ పదవి పోతుంది కదా. అలాగే 30 రోజుల్లో ఏ కేసు అయినా కూడా తేలిన దాఖలాలే లేవు అని చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది కరెక్టేనా? నేనేమంటున్నా మేడం గారు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేర ఆరోపణ వేరు, నేరం రుజువు కావడం వేరు. 30 రోజులు జైల్లో ఉంటే నిజంగానే అది 5 సంవత్సరాల పై చిల్కు కేసు అయి ఉంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మామూలు కేసు పెట్టినట్టయితే అది 5 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి ఒక పరిస్థితి ఉంటే వాళ్ళ పరిగణంలోకి రానే రాదు. అర్థమైందా? 5 సంవత్సరాల పైన జైలు శిక్ష పడేటటువంటి ఒక పరిస్థితి ఉండి 30 రోజులు జైల్లో ఉంటే మాత్రమే వాళ్ళు దీంట్లో ఈ శిక్షకు అర్హులు. ఈ చట్టం చెప్తున్నటువంటి ఒక విషయం. అట్లా అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినంత ఈజీ కాదు మేడం. ఓటు చోరీ అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చినది? కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చినది? అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గరనేమో ఓటు చోరీ జరగదు, వీళ్ళు అధికారంలోకి రాని దగ్గరనేమో ఓటు చోరు జరుగుతుంది. ఇదెక్కడి విచిత్రమైనటువంటి ఒక 2 నాలుకల ధోరణితో పాలిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 2 నాలుకల ధోరణితోటే మాట్లాడుతుంది. గతంలో ఇందిరమ్మ 1971లో ఓడిపోయినట్టు అక్కడ పార్లమెంట్ లో ఓడిపోతే గెలిచినట్టు అక్కడ అధికారులను ప్రభావితం చేసుకొని ఆమె గెలిచినట్టు రాపించుకున్నది, ఎంపీగా గెలిచినట్టు రాపించుకున్న 1975లో కోర్టు తీర్పు వస్తే చీకటి రాజ్యం ఎమర్జెన్సీ తీసుకొచ్చి చీకటి రాజ్యం తీసుకొచ్చి 1000 మందిని జైల్లో వేసి ప్రజలను హింసించినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ ది కాదా? 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు
ఏ ప్రాతిపదికన మీద విడిపోయింది మేడం దేశం? పాకిస్తాన్, హిందుస్థాన్. మరి 1975లో మళ్ళీ సెక్యులరిజం ఎట్లయింది మేడం? అంటే నేను ఏమంటుంటా, వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టాలను గౌరవించదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మీడియాని గౌరవించదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజల బాగోగులు చూడదు. కానీ విదేశాలలో ఏమైనా మీడియా ఛానళ్ళు కానీ, విదేశాలకు సంబంధించినటువంటి ఒక ఎవరైనా వక్తలు కానీ, ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ, అమెరికా లాంటి వాడు ఇంకెవడన్నా ఏదైనా చెప్తే మాత్రం దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి గగ్గోలు పెట్టేటువంటి ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎంత విచ్ఛిన్నం చేయాలో అంత విచ్ఛిన్నం చేసినది. 370 ఆర్టికల్ తీసుకొచ్చినది. కుటుంబ నియంత్రణ తీసుకొచ్చి ఏ జాతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినది కాంగ్రెస్ పార్టీ. రైట్ అండి గంగారెడ్డి గారు, అసలు ఈ బిల్లు గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు ఈ బిల్లు ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కట్టడి చేయడానికి ఈ బిల్లును తీసుకొచ్చారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే సీఎం నితీష్ కుమార్ల కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టారు అని చెప్తున్నారు. మరి దానికి మీరు ఏమని సమర్థించుకుంటారు? నేను ఏమంటుండే, ఇక్కడ ఈ బిల్లు తీసుకొచ్చింది దీంట్లో బీజేపీ వాళ్ళు రాజకీయ నాయకులే కదా, బీజేపీ కూడా రాజకీయ పార్టీ కదా, అధికారంలో ఉండేది కూడా బీజేపీయే కదా. ఇప్పుడు అధికార దుర్వినియోగం చేస్తారు అని చెప్తున్నారు కదా మరి విపక్షాల పార్టీలు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటుండంటే, ఈ చట్టంలో బీజేపీ నాయకులకు మినహాయింపు ఉన్నది, కాంగ్రెస్ నాయకులకు మినహాయింపు లేదని లేదు కదా. రాజకీయ నాయకులకు అందరికీ ఒకే శిక్ష అని ఉన్నది. అంటే రేపు పొద్దుగాల బీజేపీ వాళ్ళు తప్పు చేస్తే, బీజేపీ వాళ్ళు 3 నెల రోజులు ఉంటే వాళ్ళకి కూడా శిక్ష ఖరారవుతుంది కదా, వాళ్ళకి కూడా పదవి కోల్పోతారు కదా. దాంట్లో బీజేపీ వాళ్ళకు లేని ఇబ్బంది కాంగ్రెస్ వాళ్ళకు, ప్రతిపక్షాలకు, కొంతమంది అల్ప మేధావులకు ఎందుకు ఉందని నేను అడుగుతాను. అర్థమైందా? ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పార్టీ వాళ్ళకు ఈ శిక్షకు అర్హులు, ఇంకొక పార్టీ వాళ్ళు శిక్షకు అర్హులు కారణం లేదు కదా. రాజకీయ పార్టీలో పనిచేస్తున్న ఏ రాజకీయ నాయకునికైనా ఇదే శిక్ష అని ఈ చట్టం చెప్తున్నది. ఇంకొకటి, అసలు నా వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నంటే, అసలు రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ఒక హామీలు కానీ, రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ఒక హామీలు కానీ ఏవైనా నెరవేర్చకపోతే వాళ్ళని గిట్ట చట్టం ద్వారా, వాళ్ళను కోర్టు ద్వారా శిక్షించేటటువంటి ఒక చట్టాలు రావాలని నేను కోరుకుంటున్నాను. అరే, ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు, సామాన్య ప్రజలు పోతే కాంపౌండ్ గేటు తీసినటువంటి ఒక పరిస్థితి లేదు ఈ రోజుల్లో. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు సామాన్య ప్రజలకు దొరకలేనటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు ప్రజాస్వామ్యం కొనసాగుతున్నది. ఎంత దౌర్భాగ్యం! ఒక సర్పంచ్ గెలవాలంటే గిట్ట 2 కోట్లు, 1 కోటి రూపాయలు పెట్టేటటువంటి ఒక పరిస్థితి, ఖర్చులు పెట్టి ప్రజల ధనాన్ని గుంజుకునే హక్కు రాజకీయ నాయకులకు ఎవరిచ్చినారు తల్లి? ఇవన్నీ చాలా చట్టాలు సవరణ చేయాల్సిన ఒక అవసరం ఉన్నది. ఇది శుభసూచకం అని అనుకోవాలి, మనం అందరం గిట్ట స్వాగతించాలి. రాబోయే తరాలకు మనం ఏమందిస్తాం చెప్పండి? ఈ దేశంలో ఇలాంటి వ్యక్తులు ఒకవేళ రేపు పొద్దుగల రాజ్యాధికారం శిక్ష పడినటువంటి ఒక వ్యక్తులు రాజ్యాధికారంలో ఉన్నట్టయితే వాళ్ళు రేపు ఇంకా ఏ నేరమైనా చేయడానికి సంసిద్ధమైపోతారు కదా. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర నేరాన్ని ఆపాల్సిందే కదా మనం అందరం గిట్ట. మన నేరాన్ని ఎట్లా ప్రోత్సహిస్తాం చెప్పండి మీరు? ఓకే, ఇప్పుడు ఇంత హడావుడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటండి? అసలు దుష్టాలోచనతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు అనేదానికి మీరు వివరణ ఏ విధంగా ఇస్తారు? నేనేమంటుండా, ఈ బిల్లును ఇప్పుడే ప్రవేశపెట్టాం అనుకో, ఇంకో 6 నెలల తర్వాత ప్రవేశపెడితే అప్పుడే ఎందుకు ప్రవేశపెట్టింది అంటారు. మేము గతంలో చూసినాం గ్రేసీ గారు. నేనేమంటుండా, గతంలో వాజ్పేయి గారు చాలా మంచి రాజకీయాలు చేసినారు అన్నారు అన్నమాట. మోడీ గారు వచ్చిన తర్వాత మంచి రాజకీయాలు చేయట్లేదు, చాలా నిర్దాక్షిణమైనటువంటి ఒక రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. రేపు యోగి గారు వచ్చారనుకో, అరే మోడీ గారే ఆదర్శవంతమైనటువంటి ఒక రాజకీయాలు చేసినారా, ఇంకా యోగి గారు అంతకన్నా వేరే రాజకీయాలు చేస్తున్నారు అనేటటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు ప్రతిపక్షాలు కానీ, కొంతమంది మేధావులు కానీ, బీజేపీ గిట్ అన్నటువంటి ఒక వ్యక్తులు ఏదైనా మాట్లాడుతుంటారు. దాని మీద మనం ఇంత చర్చించాల్సినంత అవసరం లేదు. దేశ ప్రజలు, దేశం యొక్క భవిష్యత్తు మనకు అవసరం. మీరు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు కనీసము సామాన్య ప్రజలు బ్యాంకు మెట్లెక్కలే. ఒక బ్యాంక్ అకౌంట్ మనం తీసుకోవాలనుకుంటే, ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ఒక హోల్డర్ ను తీసుకుపోయి మనం 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇస్తే గానీ సామాన్య ప్రజలకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి లేకుండే. ఈ రోజు ఊరికి ఆధార్ కార్డు ఇస్తే బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చే సిస్టమ్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆయుష్మాన్ తీసుకొచ్చాం. ఒక్క విధానం అని కాదు, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఏం చేసిందో ప్రజలకు అందరికి తెలియదు. దేశం మొత్తం ఏ విధంగా నింగి నుండి నేల దాకా చేయనటువంటి ఒక స్కామ్ ఏదన్నా ఉన్నా అంత
రైట్, అలాగే వీటన్నిటి మీద కోటేశ్వరరావు గారు, రైట్ అండి నందకుమార్ గారు, అలాగే కోటేశ్వరరావు గారు విన్నారు కదా, ఏదైతే నేర చరిత్ర లేకుండా ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉండదు, ఏ రాజకీయ పార్టీకైనా కూడా నేర చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉందో బీజేపీకి కూడా వర్తిస్తుంది, మేము నేరాలు చేసినా మాకు కూడా ఈ శిక్ష వర్తిస్తుంది అని చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటండి కోటేశ్వరరావు గారు? ఇప్పుడు అసెంబ్లీలు ఒక బిల్లుని తీసుకొచ్చినా లేదా పార్లమెంటు ఒక బిల్లు తీసుకొచ్చినా కానీ దానిలో ఫలానా పార్టీకి మినహాయింపు అని ఎక్కడా లేదు. ఒక మన దేశమే కాదు, ఏ దేశ చరిత్రలో కూడా అటువంటిది లేదు. కానీ కొన్ని సంస్థలు లేదా కొన్ని బిల్లుల్ని లేదా కొన్ని చట్టాలని ఏ విధంగా అమలు చెప్పారనేటువంటి దాన్ని బట్టి ఇక్కడ మన చర్చ. ఉదాహరణకు ఈడీ ఉంది, ఐటీ ఉంది, సిబిఐ ఉంది. గడిచినటువంటి 11 సంవత్సరాల్లో మరి ఇదే బీజేపీలో లేదా బీజేపీ మిత్రపక్షాల్లో నేర చరిత్ర కలిగినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గతం కంటే పెరిగారు కదా. మరి ఆ పెరిగినప్పుడు మరి ఏ విధంగా పెరిగారు వాళ్ళు? మరి చట్టాలు అందరికీ ఒకేలా ఉన్నాయి. మరి ఇటువంటి వాళ్ళు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, మనం చూసాం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజేపీకి ఎంత శాతం ఇచ్చారో మనం చూసాం. మరి వాళ్ళెవ్వరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయవేత్తల మీద కానివ్వండి లేదా పారిశ్రామిక వాణిజ్యవేత్తల మీద కానివ్వండి గడిచినటువంటి 11 సంవత్సరాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని దాడులు జరిగాయి, బీజేపీని వ్యతిరేకించేటువంటి ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగాయి, ఇదే ఆచరణ. మరి సిబిఐకి లేకపోతే ఐటీకి లేకపోతే ఈడీకి ఏమన్నా మినహాయింపులు ఉన్నాయంటే ఏమీ లేవు. కానీ దాడి మొత్తం ఏకపక్షంగా జరుగుతావు. అందువలన చట్టాల్లో ఎక్కడ ఉండదు. అది అంత తెలియనంత అమాయకులు కాదు మేధావులు కానీ లేకపోతే రాజకీయ నాయకుల కంటే మేధావులకి అందరికీ తెలుసు ఆ విషయం. మరి అంత అమాయకంగా చూడొద్దు. అందుకని ఆచరణ ఏమిటనేటువంటి దాన్ని బట్టి ఆచరణ అటువంటిదిగా ఉంది కనుకనే ఆ విధమైనటువంటి ఆందోళన, ప్రతిపక్షాల్లో ఆందోళన, బీజేపీని వ్యతిరేకించేటువంటి పక్షాల మీద లేదా బీజేపీకి లొంగనటువంటి పార్టీల మీద కూడా దాన్ని అందుకనే చెప్తా ఉంటాయి. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మిత్రపక్షంగా ఉండొచ్చు, శత్రుపక్షంగా కూడా మారచ్చు. ఎందుకంటే శత్రుపక్షంగా మారితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది వాళ్ళు ఇచ్చేటువంటి మద్దతు మీదనే. అందుకని ఈ సందర్భంగా నేను ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎప్పుడు తెచ్చారు? రాజీవ్ గాంధీకి అపరిమితమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటి సమయంలో అప్పుడు పార్టీలు ఫిరాయించకుండా కట్టడి చేసేందుకు ఆయన ఆ చట్టాన్ని తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణ లేదా విమర్శ కూడా ఆయన మీద ఉన్నది. ఎందుకని ఆ కాంగ్రెస్ ని పోకుండా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని తోకలు జాడించకుండా చేశారని. ఇప్పుడు బీజేపీ ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా ఎవరు తోకలు జాడించకుండా ఉండేందుకు ముందస్తు కట్టుదిట్టాలతోటి ఈ విధమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇదిగో ఈ కొరడ ఉంది మీ ఇష్టం అని చెప్పేసి చెప్పేందుకు వీలుగా ఇది చేసింది అనేటువంటి విమర్శకి అవకాశం ఉన్నది. అదే జరుగుతున్నది అనేది నా అభిప్రాయం. మీకు ఇందాక నేను కొన్ని విషయాలు చెప్పాను. 2009లో 243 మంది ఎంపీల్లో 162 మంది మీద నేర చరిత్ర వాళ్ళు ఇచ్చినటువంటిది. అటువంటి వాళ్ళ సంఖ్య మొన్న 2024 ఎన్నికల నాటికి వచ్చేసరికి 251 పెరిగింది. ఈ 251 మందిలో తీవ్రమైనటువంటి నేర అభియోగాలు ఉన్నటువంటి వాళ్ళు 76 నుంచి 170 మందికి పెరిగారు. మరి ఇది ఆందోళన కలిగించేటువంటి అంశమా? లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల మీద 30 రోజులు దాటితే జైల్లో పెట్టచ్చు, ఎంతమంది ప్రధానమంత్రులు ఇప్పటి వరకు ఆ విధంగా జైల్లోకి వెళ్ళారు, లేదా ఎంతమంది ముఖ్యమంత్రులు ఆ విధంగా జైలు శిక్షలు తప్పించుకున్నారు అనేటువంటిది చూసినప్పుడు అదేమీ లేదు. ఒక్క ప్రధానమంత్రి కూడా అటువంటి నేరానికి పాల్పడినట్టు ఎక్కడ దాఖలు కాలేదు, కేసు దాఖలు కాలేదు. ఒక్క ముఖ్యమంత్రుల విషయానికి వస్తే కేజ్రీవాలే కదా బీజేపీ వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మరి ఒక్క ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మన చట్టంలో ఆ విధమైనటువంటి నిర్దిష్టంగా జైలు శిక్ష పడి లేకపోతే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేయాలని లేదు, అదొక లోపం.
అందువల్ల ఇప్పుడు వచ్చేసరికి మరి ఇంతమంది నేర చరిత్రలు 76 నుంచి అంటే 2009లో 76 మంది ఉంటే 170 మందికి పెరిగినప్పుడు దీని గురించి బీజేపీకి ఎక్కడ ఆందోళన ఏమీ కలగలేదు. ఎందుకని పుష్కలంగా ఆ పార్టీలో కూడా నేర చరిత్రలు చేరుతున్నారు కనుక వాళ్ళకి అది కావాలి. రెండోది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజకీయ నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఏడాదిలోగా పరిష్కరించాలని చెప్పింది. మరి దాని గురించి ఎందుకని మరి న్యాయ వ్యవస్థలు కానీ లేకపోతే బీజేపీ కానీ దాని గురించి ఎందుకని ఆలోచన చేయడం లేదు? అది మంచిదే కదా. దాని గురించి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఎత్తడం లేదు. మరి సుప్రీంకోర్టులకి లేదా హైకోర్టులకి ఆ విధమైనటువంటి మార్గదర్శనం చేసేటువంటి అధికారం పార్లమెంట్ ఉంది కదా. అటువంటి వాటిని మరి న్యాయ వ్యవస్థలు పాటించాలి కదా. ఎందుకని బీజేపీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు? అందుకని ఇలా అనేకమైనటువంటి అనుమానాలు, దుష్టాలోచనలు దీని వెనకాల ఉన్నాయనేటువంటిది ఇవాళ చర్చ. అందుకని ఎమర్జెన్సీ గురించి చెప్పారు. ఎస్, ఎమర్జెన్సీని అందరూ వ్యతిరేకించారు. ఆనాడు జనసంఘంగా ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకించారు. అవన్నీ చూసిన తర్వాతే కదా ఇప్పుడు ఇట్లాంటి దుష్టాలోచనలతో చేసేటువంటివి ఎమర్జెన్సీ కంటే మరింత ప్రమాదకరమైనటువంటి, ఎమర్జెన్సీ లేకుండానే ఎమర్జెన్సీలో మాదిరి బెదిరింపులకి, ప్రత్యర్థులను బెదిరించడానికి ఇట్లాంటి ఆయుధాలు ఉపయోగపడతాయనేటువంటిది చర్చ. అందుకని ఒక సమగ్రమైనటువంటి దృష్టితోటి మొత్తం అనేక తరగతులతోటి ఇలాంటి సమగ్రమైనటువంటి సంస్కరణలు తీసుకురావాల్సినటువంటిది అది పోయి అది వదిలిపెట్టేసి ప్రధానమైనటువంటి నేరచరిత్రలను వదిలేసి ఇటువంటి వాటిని పట్టుకొని కొన్ని కత్తుల్ని సానబట్టి రెడీగా ఉంచుకోవడం అనేటువంటిది ఈ బిల్లు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. రేపు జేపీసీ పార్లమెంటరీ కమిటీలో ఏమవుతుంది? జాయింట్ పార్లమెంటరీ కమిటీలో బీజేపీ వాళ్ళు లేదా బీజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు డిసెంట్ తెలుపుతారు, భిన్నాభిప్రాయం తెలుపుతారు, మెజార్టీ పేరుతారు. దాన్ని మళ్ళీ ఇదే రూపంలో లేకపోతే మరికొన్ని కొద్ది సవరణలతో తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంట్లో పెడతారు. వాళ్ళకి మెజారిటీ ఉంది కనుక ఆమోదించుకుంటారు. అందువల్ల ఇది ప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియ కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వరరావు గారు. అలాగే శివకుమార్ గారు విన్నారు కదా, ఏదైతే నందారెడ్డి గారు చెప్పినట్లుగా అన్ని పార్టీలకి వర్తిస్తుంది ఈ బిల్లులో ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలకు వర్తిస్తాయి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తప్పు చేసినా మాకు కూడా అదే శిక్ష పడుతుంది కదా అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటంటే? నందారెడ్డి గారు మాట్లాడుతూ ఓటు చోరీ చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్పింది అంటుంది. ఒక సాధు సన్యాసికి దగ్గర 119 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్ని ఓటు హక్కు ఉంది అనేది మనం ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు బహిరంగంగా చూపించింది ఉంది. ఒక 0 హౌస్ నెంబర్కి 100 చిల్లర ఓట్లు ఉన్నాయి అనేది స్వయాన ఎలక్షన్ కమిషన్ చేసిన తప్ప లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఆడిన నాటకమా అనే రకంగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చూపించడం జరిగింది. ఇప్పుడు దాని మీద పెద్ద దుమారం లేపుతుంది. ఆ దుమారంని పక్కన జరపడానికి ఈరోజు సుప్రీంకోర్టు అయినా అడ్డంగా ఉంటుంది, కోర్టుల చర్యలు అనే వరకు ఇట్ విల్ టేకింగ్ టైం అనే రకంగా ఆలోచనతోనే డిలే అవుతుంది అనే రకంగానే ఇప్పుడు ఈ కొత్త బిల్లు ఉంది. అర్ధాంతరంగా వీళ్ళు తీసుకురావడానికి కారణం నేర చరిత్ర ఉన్న వాళ్ళని మొత్తానికి రాజకీయంకే దూరం పెడతారంటే మొత్తానికి బీజేపీలో లేరా? బీజేపీ స్వయాన సెంట్రల్ హోం మంత్రి అమిత్ షానే ఉన్నాడు కదా, మళ్ళా కనీసం ఆయన జైలు శిక్ష అనుభవించినోడే కదా, మళ్ళీ ఆయన ముందు పక్క జరగమని చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి మీద కూడా ట్రైన్ బర్నింగ్ కేసులో దాంట్లో రాజీనామా చేశాను అని చెప్తున్నారు కదా. మరి ఎవరండి? అమిత్ షా నేను జైల్లో ఉన్నప్పుడు రాజీనామా చేసే అనుభవించాను జైలు శిక్ష అని చెప్తున్నారు. అవును, అది నేర చరిత్ర కదా. అంటే అప్పుడు జైల్లో ఉన్నావు కాబట్టి రాజీనామా చేస్తావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అవుతావా? అంటే ఏ రకంగా నువ్వు అనర్హుడు అన్నప్పుడు ఒక రకంగా అనర్హుడు అయినాక మళ్ళీ నువ్వు తర్వాత మళ్ళీ వచ్చి నేను మళ్ళా పార్టీలో నేను ఒక కీలకమైన ఇది చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మాట్లాడడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ టైంలో ఉన్నప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు రాజకీయాలు కానీ ఇంత దరిద్రంగా లేవు. మొత్తానికి దేశం కోసం ధర్మం కోసం అన్నాడు. ఆయనకు 1 ఓటు 2 ఓట్లు తక్కువ ఆయన పవర్లకి పక్కన పోయిండు అనేది ఈరోజు కూడా మేము కూడా ఒప్పుకుంటాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపోజిషన్ లీడర్గా ఉండగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే ఆయనకి హెల్త్ ఇష్యూ వస్తే ఇదే ఇష్యూలా ఒక కన్సర్న్గా ఆపోజిషన్ పార్టీ లీడర్ని రూలింగ్ పార్టీకి వేసుకొని
యుఎస్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించిన రోజులు కూడా రాజీవ్ గాంధీ గారు చేయించింది. అంటే అప్పట్లో ఉన్న రాజకీయాలకి ఇప్పట్లో ఉన్న రాజకీయాలు, ఇప్పుడు వీళ్ళు మొత్తానికి బీజేపీలు దేశం కోసం ధర్మం కోసం మొత్తం బంద్ చేసిండ్రు. మొత్తానికి అమిత్ షా ముఖం చూడండి, అమిత్ షాకి వేయండి, బీజేపీ పక్కన పెట్టేసిండ్రు. ఈ 12 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్న ఉదంకాలు ఎంతున్నాయంటే ప్రతి దగ్గర ఈరోజు రైతులకు మేము చేసినామంటారు. రైతుల నల్ల చట్టాల గురించి సంవత్సరం పోరాడడం జరిగింది. ఈరోజు 0% జీరో బ్యాంక్ బెనిఫిట్స్ ఇచ్చినాము మేము, మా వల్లనే ఈరోజు 0% అకౌంట్స్ వచ్చినాయని చెప్పి నందారెడ్డి గారు చెప్తున్నారు. కాలాదాన్ లాయింగే అచ్చేదీన్ లాయింగే అన్నారు. 15 లక్షల రూపాయలు ఒక్కొక్క అకౌంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ 12 సంవత్సరాలు అయిపోయినాయి. ప్రజలంతా వేచి చూస్తున్నారు. అంటే మొత్తానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, రేపు ఆపోజిషన్ పార్టీలు ఉండకుండా మనం ఏమేమి రకాలు చేయాలి. ఇప్పుడు కేజ్రీవాల్ గారి గురించి మన కోటేశ్వరరావు గారు చెప్పిండు. కేజ్రీవాల్ ఆల్రెడీ ఆయన ఒక ఢిల్లీకి ముఖ్యమంత్రి. ఆయనకు కనీసం ఫోర్స్ ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని నానా ఇబ్బందులు పెట్టిన రకంగా ఉంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి మన బీహార్కి అని నితీష్ కుమార్ గారు కానీ, లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు పక్కనే జరిగితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. వాళ్ళ భయం వాళ్ళకు ఉండే ఈరోజు బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నిధులు ఇస్తున్నారు. కంపేరింగ్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇస్తున్నారు. విభజన హామీ చట్టం లేదు. మొత్తానికి వాళ్ళు అనుకున్నది చేస్తాం, మాకెవరు అడ్డొస్తే వాళ్ళని ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా అందరినీ మేము భూస్థాపితం చేస్తామనే రకంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఈ దిశగానే పోతుంది తప్ప ఈ రకంగా పోతే ఇప్పుడు ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈడీ దాడులు, ఐటీ దాడులు, లేకపోతే సిబిఐ దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ మన దగ్గర కూడా కవిత లిక్కర్ కేసులో కూడా ఆల్మోస్ట్ ఆల్ పైన పోయింది. అంటే రేపు ఈ కనబడిన వాళ్ళు కానీ కనబడని వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ప్రతి దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి. మర్డర్లు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి. అటువంటి డైరెక్ట్ పార్లమెంట్లోనే వాళ్ళు మొబైల్ ఫోన్లలో చూడడం కూడా మనం ఎన్నో చూపించడం చూసింది. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? సామాజిక సేవ లేదంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రొఫెసర్ గారు గాలి వినోద్ గారు అన్నట్టు ఎవరైతే సర్వీస్ మోటోతో వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారండి? ఇప్పుడు ఈరోజు అవార్డులు తీసుకున్న సర్వీస్ మోటో ఉన్న వాళ్ళకి లేదు. ఎమ్మెల్సీ పదవుల్లో వచ్చిన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మేము స్వయాన స్టేట్ యూత్ అవార్డ్స్ ఆర్గనైజేషన్ తరఫున రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అబాలిష్ చేస్తే దాన్ని మేము పునరుద్ధరించాలని స్టేట్ యూత్ అవార్డ్స్ కౌన్సిల్ నుంచి మేము ఇచ్చి వెనకాల పడి అది చేస్తే ఈరోజు ఎవరిని పడతాలని ఎమ్మెల్సీ చేయడం అంటే ఆల్రెడీ అందులో మొత్తానికి కేటగరైజేషన్స్ ఉన్నాయి. సోషల్ సర్వీస్ కానీ, లేకపోతే మ్యూజిక్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, ఇట్లా అన్ని రంగాలు ఉన్నాయి. ఆ రంగాలలో ఎవరు తీసుకుంటే లేరు. ఎందుకంటే వాళ్ళ రంగాలలో వాళ్ళ నిష్ణాతులను తీసుకుంటే రేపు కౌన్సిల్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనే రకంగా ఈ ఎమ్మెల్సీలు అనేది చేస్తారు. ఈరోజు మొత్తానికి దేశం మొత్తంలో ఇదే ఒకటి. మన తెలంగాణ గురించి నేను చెప్పడం లేదు. అంటే వీళ్ళకి అనుకున్న వాళ్ళు కావాలా, వీళ్ళ మనుషులు కావాలా, లేకపోతే అక్కడ పనికి వచ్చినా పనికి రాకున్నా వాడు మటుకు అక్కడ ఉండాలా, వాళ్ళ మెజారిటీకి పనికిచ్చేటోడు ఉండాలి. కానీ ప్రజలకు మేలు జరిగేలాగా, లేకపోతే ఆ రంగానికి ప్రత్యేకంగా రంగానికి మేలు జరిగేలాగా చేయడం లేదు. మొత్తానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం నా ఉద్దేశం ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగానే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆపోజిషన్ పార్టీలో ఎవరైనా వాళ్ళ మీదకి అంటే ఒక పాము బుస ఎట్లా కొడుతుందో ఆ రకంగా వీళ్ళు బుస కొట్టడానికి ఇది చేస్తున్నారు అని. అంటే ఈ బిల్లును అయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. అంటే ఎందుకని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఈ బిల్లుకి? అంటే నేను ఇప్పుడు శశి థరూర్ గారు బిల్ ఇస్తున్నారంటే వీళ్ళు న్యాయబద్ధంగా పోతే నేర చరిత్ర వాళ్ళు రావద్దు, మంచి మేధావులు రావాలా, మంచి ఆలోచించిన వాళ్ళు రావాలా అనే రకంగా ఆలోచిస్తే అటువంటి వాళ్ళు కంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళనే ఎక్కువ తీసుకుంటారు అనే రకంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ ఇప్పుడు మేధావులు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల నష్టం జరుగుతుంది, లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు రేపు అవసరం అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 12 సంవత్సరాలు వీళ్ళున్నారు. రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఎలక్షన్ లోపల వీళ్ళకు అనుకూలంగా వీళ్ళకు ఆపోజిషన్ ఉన్న వాళ్ళని అందరినీ తొక్కి వాళ్ళు మళ్ళీ అధికారం రానికే కూడా వెనకగోరనేది నా ఆలోచన. రైట్ అండి. అలాగే వినోద్ కుమార్ గారు చెప్పండి, ఏదైతే మిత్రపక్షాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అలాగే నితీష్ కుమార్ కానీ వీళ్ళు ఎప్పటికైనా శత్రుపక్షాలు అవ్వచ్చు అనే భయంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టారు అనే విమర్శలు ఉన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అలాగే ఈ జేపీసీలో కూడా బీజేపీ మద్దతుదారులు ఎక్కువ ఉన్నారు, ఈ బిల్లును ఆమోదిస్తారని చెప్తున్నారు, మీరేమంటారు? అంటే మిత్రపక్షాలే కాకుండా తన సొంత పక్షంలో కూడా మాట అయిన కూడా ఇది వర్తించే విధంగా చేస్తారు. వాళ్ళది ఎట్లా ఉంటుందంటే టోటల్ స్వపక్షము విపక్షం అనే తేడా ఏముండదు వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ప్రధానంగా మోడీ అమిత్ షాకి
వాళ్ళది ఏంటంటే ఇవాళ టోటల్ దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, గుజరాత్ల చేతిలో పెట్టుకున్నారు. ఇవాళ గుజరాతీ గో బ్యాక్ అనే నినాదం పిల్లలు తెలంగాణ ప్రజలు ఎందుకు ఇస్తున్నారంటే ఇవాళ టోటల్ వ్యవస్థల్ని కంప్లీట్ గా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వ్యాపార వర్గాన్ని దోచుకుంటూ, కల్తీ వ్యాపారాన్ని ప్రోత్సహించుకుంటూ, ఇవాళ వాళ్ళ కల్చర్ని ప్రోత్సహించుకుంటూ, దుర్మార్గంగా ఇవాళ బీజేపీని ఏ రకంగా అధికారంలో తీసుకురావాలని ఒక కుట్రపూరితమైన చర్యలలో భాగంగా ఇవాళ గుజరాతీలు వివరిస్తున్న తీరు మనం చాలా చూస్తున్నాం. ఇవాళ మీరు చూడండి, ఆ గుజరాతీల ఆధీనంలోనే ఇవాళ పార్టీ ఉన్నది టోటల్. ఒక ప్రధాని గుజరాతీ అతను అవుతాడు, హోమ్ మినిస్టర్ గుజరాతీ వాడవుతాడు, ఒక ఎలక్షన్ ఆఫీసర్ గుజరాతీ వాడవుతాడు. మొత్తంగా 25 పోస్టులు, కీలకమైన పోస్టులు గుజరాత్లోకి ఇస్తారు. ఈ దేశం అంటే గుజరాత్ ఒక గుజరాత్ వాళ్ళే తెలుగు. అంటే వాళ్ళు ఏంటంటే మొత్తం వ్యాపార పెట్టుబడి అంతా కూడా ఇవాళ అమెరికాలో 25% పెట్టుబడి అంతా కూడా గుజరాత్ వెళ్తుంది. సో ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో గుజరాత్ ఎదిగినప్పుడు గుజరాతీ వాళ్ళు ఇవాళ దేశాన్ని టోటల్ తన కబ్జాలో గుప్పిట్లో పెట్టుకోవడం అంటే వాళ్ళకి ఎగనిస్ట్ గా ఎవడున్నా, బీజేపీలో కూడా ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎవడన్నా ఉన్నా సరే వాని లోపల ఏదో కేసులో ఇరికిచ్చి 5 ఏళ్ళు, ఇప్పుడు మిత్రుడు నందన్ గారు అంటున్నారు 5 ఏళ్ల కేసులు అని. 41 సిఆర్పిసి అమెండ్మెంట్ అయిన తర్వాత 7 ఏళ్ల కేసులలోనే అరెస్టులు లేవు, 7 ఏళ్ల కేసులకే అరెస్టులు లేవు. 7 ఏళ్ల కేసులు దాటితే 7 ఏళ్ళు దాటితే కేసులకు అరెస్టులు ఉన్నాయి 41 సిఆర్పిసి అమెండ్మెంట్ ప్రకారంగా. సో అప్పటి అసలు ఎస్సీ ఎస్టీ కేసుల్ని అరెస్ట్ చేస్తలేరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని అరెస్ట్ చేస్తలేరండి నందన్ గారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అసలు ఆ కేసులో ఇవ్వడానికి లేదు అధికారం. కానీ ఎప్పుడైతే అదే 41 సిఆర్పిసిని అమెండ్ చేసి ఆ అమెండ్మెంట్ చేసిన దాన్ని కనుక ఇప్పుడు మళ్ళీ మీరు అమెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు అట్లాంటి ఈ చట్టం అట్లా పెట్టుకొని 41 సిఆర్పిసిని అమెండ్ చేయకుండా మళ్ళీ ఆ 7 ఏళ్ల శిక్ష కూడా స్టేషన్ బెయిల్ వస్తుంటే ఇలా ముఖ్యమంత్రికో లేకపోతే ప్రధానమంత్రికో బెయిల్ రాదా, ఇది స్టేషన్ బెయిల్ రాదా? సో కాబట్టి నేనేమంటానంటే చట్టాన్ని పకడ్బందీగా చర్చ చేయమని అంటున్నా పూర్తి స్థాయిలో. మీరు బిఎన్ఎస్ గా మార్చిండ్రు, లేకపోతే మీరు హిందీ పదాలు చేర్చారు అంతే. అలా మీరు చేర్చిన పదాలలో కొత్తదనం ఏం లేదు అక్కడ. ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న చట్టాలకు అనుకూలంగా మన చట్టాలు మార్పు ఉండాలి తప్ప మన సిద్ధాంతానికి అనుకూలమైన చట్టాలు ఉండద్దు. సిద్ధాంతం కనుక ప్రపంచ మానవ హక్కుల ఒడంబడికి ఆధారంగా చట్టాలు ఉండాలి. ప్రపంచ మానవ హక్కుల ఒడంబడికి ఎప్పుడు కూడా ఒక నేరస్తుని కాని వాడిని, ఆరోపణ ఉన్న వాడికి ఒక ఛాయిస్ ఇస్తుంది. ఇప్పుడు నువ్వు 5 ఏళ్ల శిక్ష అంటున్నావు, 5 ఏళ్ల కేసు నేరారోపణ సెక్షనే కదా ఆరోపణ, అది ఆరోపణ కిందే వస్తుంది. 30 రోజులు జైలు ఉంటే అరెస్టా లేకపోతే జైలా పనిష్మెంట్ తర్వాతన. ఇప్పుడు ఇనిషియల్ గా ఆరోపణ అరెస్ట్ చేయడం వేరు, పనిష్మెంట్ పడ్డ తర్వాత జైల్లో ఉండడం వేరు. సో అంటే నీకు ఆ మొత్తం ట్రయల్ అంతా అయిపోయిన తర్వాత నీకు శిక్ష పడి 5 ఏళ్ల దాంట్లో శిక్ష పడ్డ వ్యక్తికి జైల్లో పోతే 30 రోజులు జైల్లో పోతే తీసేయడం వేరు. సో దాంట్లో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాంట్లో ఆ చట్టంలో కూడా స్పష్టత ఇవ్వాలి. మీరు ఆరోపణ లేదంటే పూర్తి రుజువైన తర్వాత 30 రోజుల ఆరోపణ ప్రాథమిక స్థాయిలోనే లోపలికి పోయి 30 రోజులు ఉంటే ఆయన 10 పోతుందంటే అది వెరీ సింపుల్ గా లోపల మనకు పడిన వాళ్ళని లోపలేయచ్చు. వెరీ సింపుల్ గా వాళ్ళ పదవులను తీసేయచ్చు. కానీ అట్లా కాదు. ఏం చేయాలి, మొత్తం ఇనిషియల్ స్టేజ్ లో కాకుండా ప్రాథమిక విచారణ అప్పుడే కాకుండా తప్పకుండా టోటల్ విచారణ అయిపోయిన తర్వాత పనిష్మెంట్ స్థాయిలో మీరు అన్నట్టుగా అన్ని ప్రూవ్ అయిపోయిన తర్వాత ఆయన 30 రోజులు జైలు ఉంటే అప్పుడు మీరు అనుకున్నట్టుగా అది ఓకే. కానీ ప్రాథమిక స్థాయిలో 30 రోజులు జైలు ఉంటే మాత్రం లోపల తీసుకుపోయి 10 తీసేస్తా అంటే ఇది కుట్రపూరిత చర్యగానే భావించాలి. ఇది కావాలని అదే సొంత పార్టీ వాళ్ళని ఏదో ఎక్స్ పార్టీ వాళ్ళని, ఇప్పుడు బాబు చంద్రబాబు కావచ్చు, నితీష్ కావచ్చు, బాబు నా కొడుకులారా మీరు కనుక మధ్యలో విడ్రా కనుక అయితే మిమ్మల్ని ఏదో దాంట్లో ఇచ్చి మీ 10 పోతారన్నా, మీరు కనుక జాగ్రత్తగా మాకు సపోర్ట్ చేసుకుని ఉండాలి, లేకపోతే ఈ చట్టాన్ని మా చేతిలో ఉన్నది కాబట్టి మేము అమలు చేస్తాం, ఏదో కేసులో మేము ఇరికిస్తామని చెప్పేస్తే అనే పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందుకే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి, అందుకే విపక్షాలు దాని విషయంలో ఆందోళన చెందుతున్నాయి. సో ఆ రకంగా ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ఇవాళ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో
దాన్ని ప్రశ్నిస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ఊరుకోరు. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలను గొంతు నొక్కే విధంగా చట్టాలు ఉండద్దు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రీతిలో ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. నేను మొదటి చెప్పిన ఈ చట్టం మంచిదే, కానీ దీంట్లో లొసుకులు ఉన్నాయి. దీన్ని జేపీఎస్కి ఇచ్చిన తర్వాత సమగ్రంగా దీని మీద చర్చ జరగాలి. సమగ్రంగా చర్చ జరిగిన తర్వాతనే దీన్ని ఆమోదించాలి. అంతే తప్ప ఆ రోజు రైతు చట్టాలు తెచ్చినట్టు నల్ల చట్టాలు తెచ్చేసి రైతులను నడివిరిచినట్టు ప్రజాస్వామ్యం నడివిరుస్తా అంటే ప్రజలు ఊకోరు. ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారు. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రేపు అధికారంలోకి రానియరు. రైట్ అండి. అలాగే కోటేశ్వరరావు గారు, మీరు 2 మాటల్లో కంక్లూడ్ చేయండి. ఒకటేనండి, అప్రజాస్వామికంగా హడావుడిగా దీన్ని దురుద్దేశాలతో తెచ్చినటువంటి ఈ బిల్లుని బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పక్షాలు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇదేదో బీజేపీని వ్యతిరేకించేటువంటి పక్షాల కోసం తెచ్చారు, మనకేమీ రాదులే అనుకుంటే రేపు అది మొట్టమొదట వాళ్ళ మీద వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నేను మొదటే చెప్పినట్టుగా బీహార్ నితీష్ కుమార్ ఎలాంటి వ్యక్తో లేదా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తో మనందరికంటే నరేంద్ర మోడీ గారికి లేదా బీజేపీకి బాగా తెలుసు. అందుకని వాళ్ళు ఇవాళ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో వాళ్ళ మద్దతు కీలకం గనక ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ కోసం, అదే విధంగా ఇతర బీజేపీ ఇతర పార్టీల పాలనలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇది చేశారు అనేటువంటిది నా అభిప్రాయం. దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది నేను చివరిగా చెప్పగలుగుతాను. అలాగే నందారెడ్డి గారు, మీరు 2 మాటల్లో కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నా, ఈ చట్టాన్ని నిజంగా అందరం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ మంత్రులు గిట ఈ చట్టాన్ని సమర్థిస్తున్నారు. కొంతమంది పనిగట్టుకొని కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రము వాళ్ళ కుటుంబ ఆస్తులు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసము ఎవరైతే పరితపిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప చట్టం మీద అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తులు కానీ, మేధావి వర్గం కానీ, కోర్టులు కానీ అన్ని గిట్ట సమర్థిస్తాయని అనుకుంటున్నా. ఈ చట్టం నిజంగానే ముందుకు పోతాని కోరుకుందాం, ముందుకు పోవాలని కోరుకుందాం. ఇందాక అదే విధంగా అన్నగారు మాట్లాడుతూ రైతుల కోసం ఏం చేసింది బీజేపీ పార్టీ అని చాలా విమర్శించినాడు. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం యూరియా అందియడానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటున్నాం రైతాంగం. రైట్ అండి. అలాగే శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి 2 మాటలు. అయితే ప్రస్తుతం మనం ఈ చర్చలో మాట్లాడిన విధంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రొఫెసర్ గారు మాట్లాడినట్టు నిజంగా కూడా అక్యూజ్డ్ నిజంగా కూడా ఏదో ట్రయల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫస్ట్ ఆయన ఇన్ఫర్మేషన్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తీసుకుపోయినప్పుడు కాకుండా నిజంగా ఆయన మీద ప్రూవ్ అయింది. ఎస్, అప్రూవ్ అయిన తర్వాత 30 days ఉన్నారు అప్పుడు చేసిందంటే ఒకసారి ప్రూవ్ అయిందంటే పదవి ఖచ్చితంగా అది పోవాల్సిందే. అటువంటి దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆగాడ మేఘాల మీద తీసుకురావడానికి కారణం ఏంటంటే మా మాట వినోళ్ళు ఎవరైనా సరే, నా పక్కన ఉన్న వాళ్ళైనా సరే, మా వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, వాళ్ళని వదిలేదు లేదు అనే రకంగానే ఈ చట్టం తీసుకొస్తున్నా అనేది నా అభిప్రాయం.